కూర్చో. తాతయ్య టిఫిన్ చేసావా? చేశానయ్యా. సరే నేను స్కూల్ కి వెళ్ళొస్తాను, నువ్వు పడుకో. సరే బాబు, నువ్వు జాగ్రత్త. సరే తాతయ్య, వెళ్ళొస్తాను. బాయ్. భద్రం నానా. చేసిందంతా చేసి ఏమి ఎరగని నంగనాసిలా కూర్చున్నావా? నేనేం చేశానే? ఇంకేం చెయ్యాలి నానా? ఊరందరికి దాన ధర్మాలు చేసేవుగా, ఇది చాలదా? మమ్మల్ని నడురోడ్లో పడేసావు. మారవా నువ్వు? ఈయన మారడే, మన సావుకు వచ్చింది తెప్పులు. వీడు సావుడు, మనల్ని బతకనివుడు కదా. ఈయన బతుకుండి మనకేం ఉపయోగం లేదు. ఈయన బతుకు. ఈయన ఎందులన్నా దూకి సావచ్చుగా, వేడా పోతుంది. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ కర్మ. నాకు ఉన్నంతలో 10 మంది సాయం చేశానే, 10 మందికి అన్నం పెడతాం తప్ప, లేని వాళ్ళని ఆదుకోవడం తప్ప. ఎందుకయ్యా నాకు ఈ కర్మ? పిడికిడి ముద్ద కోసం ఇంట్లో వాళ్ళతో రకరకాలుగా అనిపించుకుంటున్నానే. ఎందుకయ్యా ఈ బతుకు? ఈ బతుకు బతికేదానికంటే ఏదన్నా బాయిలో దూకి సాగుతామో మేలు. వీళ్ళన్నా ప్రశాంతంగా బతుకుతారు, నేను ఇక బతకలేనయ్యా. ఇంత అవమానం చూసి కూడా ఇంకా నా గుండె పగలలేదే. వద్దు, ఈ జీవితం ఇంతటితో ముగిచేస్తాను. వాళ్ళన్నా సంతోషంగా బతుకుతారు. ఏడు ఈయన ఎక్కడ చచ్చాడు? తెలియదేముందమ్మా, ఊళ్ళో పెత్తనాలకు వెళ్ళుంటాడు. అక్కడ పడై వచ్చి మెక్కుతాడు. తాతయ్య తాతయ్య ఎక్కడున్నావు? నానమ్మా నానమ్మా, తాతయ్య ఎక్కడా? ఏమోరా, మాకేం తెలుసు, పొద్దు నుంచి కనపడతలేదు. ఓహో, పంపించేశారా? బాగా అడ్డమయ్యాడు కదా. మా తప్పే ఉందిరా, అంతా మీ తాతయ్య చేసాడు. దానా ధర్మాలు చేస్తుంటే మేము అడుగు తినాలా? సరే, మీరెప్పుడు వెళ్తున్నారు? అదేంట్రా అలా అంటావు? మేము కావాలని చేసామా ఏంటి? 10 మందికి అన్నం పెట్టే తాతయ్య మీకు బరువు అయిపోయాడా? తాతయ్య ఇలాంటి మంచి వ్యక్తి దొరకడం చాలా కష్టం. అలాంటి ఆ మహానుభావుడికి ఈ అన్నం పెడతారా? కొంచెం అన్న బుద్ధి ఉందా? శభాషా అభి, కరెక్ట్ గా బుద్ధి చెప్పావు. వాడు చెప్పింది నిజమేగా. లక్షల మందికి అన్నం పెట్టిన ఆ పెద్ద ఆయనకు ఇలాంటి భోజనం పెడతారా? కొంచెమైనా బుద్ధి ఉందా మీకు? అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తిని మీరు ఎలా బయటికి ఎల్లగొట్టగలిగారు? ఎవరైనా కష్టంలో ఉంటే ముందు ఆదుకుంటాడే, అటువంటి వ్యక్తిని మీరు అసహించుకునేది. ఎంతో మందికి అన్నదానం చేసిన మహానుభావుడు వీధుల వెంట వెళ్తున్నాడు. ఇది మీకు న్యాయమేనా? మిమ్మల్ని రోడ్డు పాలు కాకుండా ఇన్ని సంవత్సరాలు పోషించాడే. నీ చిన్నప్పుడు నీకు ఫిట్స్ వస్తే చనిపోతావని డాక్టర్లు చెబితే 21 రోజు ఉపవాసం ఉండి కాపాడాడు. అది కూడా నీకు గుర్తుకు రాలేదా? ఏం మనుషులమ్మా మీరు? మీకు కష్టం రాకూడదని 3 ఎకరాల పొలం మీ పేరున రాశాడు. ఇదిగో ఆ పేపర్లో. అదరా అభి, తాతయ్యని తీసుకొద్దాం. పదండి ఆంటీ, తీసుకొద్దాం. అమ్మా తులసమ్మ, ఈ రోజుతో నీకు నాకు బంధం తీరిపోయిందమ్మా. ఎంతో మందికి అన్నదానం చేశానమ్మా, కానీ ఈ రోజు నాకు కడుపుకి ఒక పిడికి ముక్క దొరకదమ్మా. ఎందుకమ్మా ఇది? ఇలా నన్ను ఎక్కి చేసుకోమ్మా. ఏంటన్నయ్య నీకు పరిస్థితి? రా అన్నయ్య, మా ఇంటికి వెళ్దాం. ఎందుకన్నయ్య నీకు ఈ కర్మ? ఏం చేయమంటావమ్మా, ఆ కర్మ ఇలా తగలబడింది. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు. తాతయ్య తాతయ్య, ఏంటి తాతయ్య ఎక్కడున్నావు? ఇంటికి వెళ్దాం పద. రాఘవయ్య గారు, మీలాంటి మంచి వ్యక్తి ఎంతో మందికి సహాయం చేసిన మీరు ఇలాంటి పరిస్థితి రానిస్తామా? దయచేసి మా ఇంటికి రండి రాఘవయ్య గారు. అమ్మా, నాన్న చూడమ్మా. ఏమయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. తెలుసో తెలియకో తప్పు చేసామయ్యా. నీకు నచ్చినట్టే ఉండయ్యా. నాన్న, నన్ను క్షమించు నాన్న. నీవు ఇస్తున్న ఆశల కంటే నీ ఆశయం గొప్పది. నీ ఆశయం కోసం బతుకుతాను నాన్న. ఎలాగ ఉండాలంటే అలాగని ఉండయ్యా. మేము కూడా సాయం చేస్తామయ్యా. ఇంటికి రాయ్యా. అమ్మా, ఎంతో మందికి సాయం చేసిన నేను నా కుటుంబాన్ని వదులుకోగలనా? ఉన్న ఇల్లు కూడా నీకే రాశానుకమ్మా. అమ్మా, నా మనోడిని బాగా చదివిస్తానమ్మా. అలాగా మాత్రం వాడిని కానియొద్దమ్మా. ఒక్క పిడికిడి ముద్ద కోసం ఏడిచానమ్మా. నన్ను క్షమించు నాన్న, పొరపాటుగా అన్నాను. పొరపాటు నీది కదమ్మా, మంచి చేయాలనుకున్న నాదమ్మా. ఒక్క ముద్ద కోసం నన్ను ఎంత బాధ పెట్టారమ్మా.
ఆస్తులు పంచుకోవటం గొప్ప కాదమ్మా. 10 మందికి అన్నం పెడతాం గొప్పమ్మా. అది మీరు కాదన్నారమ్మా. నాకు పిడికిన అన్నం పెడతానికి ఎంత ఆలోచించారమ్మా. అమ్మా కృష్ణమ్మా, నా ఆశయాన్ని నెరవేర్చేందుకు 5 ఎకరాల భూమిని ప్రజల కోసం పెట్టానమ్మా. దాని మీద వచ్చే ఆదాయం అన్నదానం కోసం ఖర్చు పెట్టమ్మా. మనవడా బాగా చదువుకోరా. అబ్బా అమ్మా. అందరికీ నమస్కారం. మా ఈ చిత్రం నిర్మించడానికి సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. నేడు ఎంతోమంది ఆహారం లేక విలువిల్లాడుతున్నారు. మీ విందు వినోదాల్లో అనవసరంగా వేస్ట్ చేసే ఆహార పదార్థాలను మీ దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సంస్థ వారికి ఆహారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నదానం కోసం చేసే ప్రయత్నం చాలామంది ఎంతో అభినందనీయం. అలాగే మీకు దగ్గరలో ఉన్న వివాహాలు విందుల్లో అన్నం వృధా కాకుండా మీకు తెలిసిన వారికి చెప్తే వాళ్ళ స్వచ్ఛంద సంస్థలకు సహకారంతో అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు కానీ, వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఆహారం అందిస్తారు. దయచేసి మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదుకోవాలని, ఇలాంటి గొప్ప వ్యక్తులు సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి కృతజ్ఞతలతో మేము చేసే ఈ చిరు ప్రయత్నానికి మీ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ణు వండర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని, ఇలాంటి మా ప్రయత్నానికి మీరు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.